చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో 22వ వచనంలో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్యములకు కారణము. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యవంతుడంటే అతడు ఏ వ్యాధి లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటికీ విడారా సంతోషం అనేది కనుక లేకపోతే అతడు ఏమి ఆరోగ్యవంతుడు కాదు. ఆరోగ్యవంతుడు ఎవరంటే చూడండి, సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తాదని. కాబట్టి సంతోషము ఈ లోకంలో, ఈ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా, లోకంలో వాళ్ళకి కావాల్సినవేమో సమృద్ధిగా ఉంటున్నప్పటికీ కూడా మనుషుల్లో ఏమి లేదు చెప్పండి, సంతోషము లేదు. వాళ్ళ ఇంట్లో ఏ లోటు ఉండదు, కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, సంతోషము లేనప్పుడు బైబిల్ చెప్తుంది అక్కడ ఆరోగ్యము కూడా లేనట్టి. కాబట్టి సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఆరోగ్యానికి కారణం ఏంటి? ఏమయ్యా ఇంత నీకు ఆరోగ్యానికి కారణం ఏంటయా, ఇంత ఆరోగ్యంగా ఉంటున్నావు అని అంటే సంతోషకరమైనటువంటి మనస్సు, సంతోషకరమైనటువంటి మనస్సు. అందువలన ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉన్నట్లయితే మనిషి ఆరోగ్యముగా ఉన్నట్టు. ఏ సంతోషం చెప్పండి? లోక సంబంధమైన సంతోషం కాదు, పరలోక సంబంధమైనటువంటి సంతోషం. కాబట్టి నీకు ఏదొక విచారం, ఏదొక బాధ, ఏదొక విచారం, దాని గురించి దీని గురించి, దీని గురించి దాని గురించి, ఏదొక దాని గురించి నువ్వు విచారపడుతూ ఉన్నట్లయితే ఆ విచారాల వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యము పాడైపోతుంది. దుఃఖం వలన, అంటే కింద రాయబడింది నలిగిన మనసు ఎముకలను పొడిచేయును. నలిగిన మనసు అంటే ఏదో ఒక బాధ పెట్టుకొని కుళ్ళిపోతూ ఉంటుంటారు, ఏదో ఒక బాధ పెట్టుకొని హృదయం నలిగిపోతా ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. అలాగే ఎవరొకరి మీద పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఏదో ఒక లోక సంబంధ విచారాలు కావచ్చు, లోక సంబంధ బాధలు కావచ్చు, ఏ ఒకటి, లేకపోతే విస్తారముగా ఆస్తి ఉన్నప్పుడు కూడా దాన్ని బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు, ధనాన్ని బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు. ఇక డబ్బున్నా కూడా బాధలే, అది ఎక్కడ దాచుకోవాలా, ఏమైపోద్దో ఏంటో, ఎలా ఉంటుందో ఏంటో, ఈ విధంగా వాళ్ళు రకరకాల విచారాలు లోపల పెట్టుకుని ఆ విచారాల వల్ల ఏమైపోతుంటారు చెప్పండి, బాధపడిపోతూ ఉంటారు. ఆ యొక్క విచారం అనేటువంటి దాని వలన నలిగిపోవడం వలన సంతోషం అనేది ఆ వ్యక్తిలో కనబడదు. ఆ వ్యక్తి ముఖంలో సంతోషంగా ఉండదు, ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ముఖము సంతోషంగా ఉండదు, సంతోషంగా కనబడ్డం. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఆ సంతోషంగా ఎప్పుడైతే ఉండడో, అప్పుడు నలిగిపోతూ ఉంటాడో, అప్పుడు అతడు జబ్బులకి, ఏ వ్యక్తి అయినా, ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ అనారోగ్యము ఆర్ము అని బైబిల్ చెప్తుంది. అనారోగ్యానికి కారణం ఏంటి? నీ మనోచింతన, నీ మానసికమైనటువంటి బాధలు, ఏదొకటి. ఆ బాధల వల్లనే చాలా మంది డాక్టర్లు కూడా చెప్తుంటారు, నీవు ప్రశాంతంగా ఉండాలమ్మా, నీకు బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ ఎక్కువైపోతుంది, ఏ విచారాలు నువ్వు పెట్టుకోవద్దు, మనసులో ఏ వేదనలు నువ్వు పెట్టుకోవద్దు, ప్రార్థన చేసుకోండి, మంచిదే. ప్రార్థన చేసుకోవడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బాధలన్నీ కూడా సరస్వతిమతులు మీరు చెప్పుకుంటారు కాబట్టి అది సంతోషంగా ఉంటుంది మనస్సు. అప్పుడు మీకు ఆరోగ్యము బాగుంటుంది అని చెప్తుంటారు.
కాబట్టి ఒకసారి ఒక ఆయన అన్నారు డాక్టర్ గారు, అయ్యా నువ్వు నీ వరకు సంతోషంగా లేకపోతే, నువ్వు కనుక మనోవేదనలతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నట్లయితే, నీకు ఎన్ని మందులు వాడినా కానీ, ఎన్ని టాబ్లెట్లు వాడినా కానీ, పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి నీకు చూపించినా కానీ ఆ మందులేవి పనిచేయాలి. నీకు అర్థమైందా? ఎందుకంటే మనస్సు సంతోషంగా ఉన్నప్పుడే ఆ యొక్క మందులు ఏం చేస్తాయంట, పని చేస్తాయంట. కాబట్టి ఆ సంతోషము కావాలి. ఇక్కడ చూడండి, ఎంత డబ్బు ఉన్నా కానీ సంతోషం లేదు, ఎంత ఆస్తున్నా సంతోషం లేదు, ఎంత పేరున్నా సంతోషం లేదు, బంధువులున్నా సంతోషం లేదు, భర్త చక్కగా సంపాదించి పెడుతున్నా నీకు సంతోషం లేదు, లేకపోతే ఏదో ఒక విధంగా నీకు లోకంలో అన్ని ఉన్నప్పుడు కూడా సంతోషం లేకుండా జీవిస్తున్నాం. సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు సంతోషం ఉండడం లేదు? అన్నీ ఉన్నాయి కదా. భర్త ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్ని ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ఒకటే ఎప్పుడు కూడా, ఆ గృహాల్లో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు, సంతోషంగా కనబడదు. అదేగా ఏదో ఒక రకమైనటువంటి వేదన లోతుగా, ఏదో ఒక లోతుగా ఉన్నట్టుగా, అది లోటుగా ఉన్నట్టుగా, ఇది లోటుగా ఉన్నట్టుగా, ఈ విధంగా మానసిక వేదన పడుతూ ఉంటారు అన్నమాట, కుమిలిపోతుంటారు అన్నమాట. ఇదే ఎముకలు ఎండిపోయేను ఆరోగ్యాన్ని పాడు చేస్తుందంట అమ్మ. మానసిక బెన్నాం గారు కూడా అంటారు, మీ చింతలు ఎప్పుడు కూడా ఆయనకు అప్పగించి బైబిల్ చెప్పింది సంతోషంగా ఉండండి, మీరు చింతించడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఆయనకు అప్పగించేసి సంతోషంగా ఉండమన్నారు, ఆనందంగా ఉండాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆనందంగా సంతోషంగా ఉన్నట్లయితే, డాక్టర్ గారు అయ్యా నువ్వు 5 నెలలు బ్రతుకుతావయ్యా, అంతకని బ్రతకమన్నాడు అనుకోండి, నువ్వు సంతోషంగా ఉన్నట్లయితే అవసరం 5 నెలలు అన్నారు అనుకోండి, నువ్వు 2 నెలలు బ్రతుకుతావు. మీకు అర్థమైందా? ఎందుకంటే మనిషి ఎప్పటికప్పుడు చనిపోవాల్సిందే. సంతోషంగా ఉంటే ఆరోగ్యం అలాగే ఉండి అలాగే బాగా ఉంటారని అర్థం కాదు, చావకుండా అలా ఉంటారని అర్థం కాదు. వయసు పెరిగే కొద్ది వస్తాయి, రావట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆరోగ్యముగా ఉండాలంటే సంతోషముగా ఉంటేనే ఆరోగ్యము. వ్యక్తి తన జీవితంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆ సంతోషాన్ని కోల్పోయినట్లయితే, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎన్ని ఆస్తులున్నా, డబ్బున్నా కానీ ఆ సంతోషాన్ని కోల్పోయినట్లయితే, ఆ సంతోషాన్ని మనం కోల్పోయినట్లయితే అతడు మానసికంగా అనారోగ్యం కలిగిన జబ్బు కలిగిన వ్యక్తి, అతను మానసికంగా వ్యాధులు కలిగిన వ్యక్తి. ఎందుకంటే అతని జీవితంలో సంతోషం అనేది లేదు. ఏదోలో ఉన్నప్పుడు మానవుడు మొట్టమొదట ఆనందంతో ఉండేవాడు, సంతోషంతో ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆనందమే తప్ప విచారం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, బాధ అనేది లేదు, మరణం అనేది లేదు. ఎప్పుడు కూడా ఆదాము అవ్వలు ఆనందముతోనే ఉండేవారు అన్నమాట. ఎప్పుడు కూడా సంతోషముతోనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు, సంతోషముతో ఉండేవారు. మనం పాడుకుంటాం కదా, సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. కాబట్టి అదేదో లోక సంతోషం కాదు కానీ, లోక ఆనందం కాదు కానీ, వాళ్ళు సర్వశక్తిమంతుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, బలపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, కొనియాడుతూ సంతోషంగా ఉండేవారు. చాలా సంతోషం,
చెప్పడానికి వీలు కానటువంటి ఎంత సంతోషం అయ్యారంటే నేను ఎంత సంతోషంతో ఉన్నానని చెప్పడానికి వీలు కానంతటి సంతోషంతో ఉండేవాడు మానవుడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడితో అతడు ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుడితో అతడు ఆనందిస్తూ ఉండేవాడు, సర్వశక్తిమంతుడితో సంతోషంగా ఉండేవాడు. కానీ మానవుడు ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో అప్పుడు సర్వశక్తిమంతుడు దూరం అయిపోవడం వలన ఈ శరీరం అనేది వచ్చేసింది, ఐక్య విచారాలు వచ్చేసాయి. ఆ సంతోషం అనేది దూరం అయిపోయింది. ఆ విచారాలను బట్టి, ఆ మానసికమైనటువంటి వేదనలను బట్టి రోగాలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత మరణించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా మానసికమైనటువంటి రోగాలు, శారీరకమైన రోగాలు అక్కడి నుండే ఆరంభమయ్యి భూమి మీద మానవుడు ఎంత ఉన్నప్పటికీ కూడా తృప్తి లేకుండా బాధపడుతూనే ఉంటాడు. ఎన్ని ఉన్నాయి బైబిల్ ఏం చెప్తుంది? అన్నవస్త్రములు లేని వారే మీరు సంతృప్తిగా ఉండుడి అని ఉంటాయి. ఒకనారా అయిన బాధే. అన్నవస్త్రములు ఉన్నాయి కదా, మనకు ఇచ్చారు చాలు. ఎందుకంటే మన శరీరానికి ఏం కావాలి, బ్రతుకు ప్రాణానికి ఏం కావాలి చెప్పండి? ఆహారం కావాలి. ఆహారం ఇచ్చాడు చాలు. శరీరానికి ఏం కావాలి? వస్త్రాలు ఇచ్చాడు చాలు. ఇంకా నీకు ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాడు, ఏదో ఒక ఇల్లు ఉంది. అయితే సంతృప్తిగా ఉండాలి మనిషి బ్రతకడానికి. ఏమని చెప్పాలి? ఈ రోజు కారోజు నీకు ఆయన ఇస్తూ నీకు చక్కగా నేను పోషిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు ఎలా పోషిస్తున్నాడు, నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పోషిస్తూ ఉన్నప్పుడు ఇంకా నువ్వు వాటిని బట్టి ఆహారం ఇచ్చాడు చాలు, వస్త్రాలు ఇచ్చాడు చాలు, ఉండడానికి గూడు చాలు అని చెప్పి దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే సంతుష్ట సహితమైన భక్తి గొప్ప. చూడండి, తిమోతికి రాసిన పత్రిక చూడమ్మా, 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రం మిగిలిన వారమై వాటితో సంతృప్తి పొందడము. అందుకనే సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం అంట. అన్నవస్త్రం ఇచ్చారు చాలు, లేకపోతే గూడు చాలు అని చెప్పి సంతృప్తితో ఎవరైతే ఉంటారో భక్తి చేస్తుంటారో వాళ్ళు గొప్పది లాభ సాధకం అంట. కాబట్టి నాడు దానితో సంతృప్తి పట్టలేదు, అసంతృప్తి. ఇంకా అది లేదు, ఇంకా వాళ్ళకునే మనకి లేవు. ఇగో మార్కెట్లో వచ్చినాయి అవి లేవు, ఇదిగో ఇది కొనలేదు అది కొనలేదు, ఇది కొనలేదు అది కొనలేదు, ఇది తీసుకోలేదు అది తీసుకోలేదు. ఈ కొంటు గురించే విచారం. ఆ మార్కెట్లో అదిగో వాళ్ళది కొనుక్కున్నారు, వీడిది కొనుక్కున్నారు, పక్కలతో పోటీ. అన్నవస్త్రాలతో సంతృప్తి చెందకుండా ఈ విధంగా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని ఏదో ఒక లోటు గురించి మరి వాక్యం ఏదవుతుంది? మీరు అన్నవస్త్రం వారి సంతృప్తి కానీ నువ్వు ఉంటున్నావా? మరి ఆ వాక్యాన్ని పాటించాలి కదా, మరి ఆయన చెప్పినప్పుడు నాలుగు సంతృప్తిగా ఉండాలి కదా. అవును, అన్నవస్త్రములు వచ్చాడు చాలు మనకి అని సంతృప్తిగా చాలు, ఈ జీవితానికి ఇది చాలు, ఈ శరీరానికి ఇది చాలు, ప్రాణానికి శరీరానికి ఇది చాలు, ఎందుకంటే మనకి ఏం కావాలి అని సంతృప్తిగా ఉండకుండా నువ్వేం చేస్తున్నావండి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి అవి చూసి ఇవి చూసి అది కావాలి ఇది కావాలి నా కోరికలు ఆశలు, ఈ ఆశలను బట్టి నీకు ఏమైపోతుంది? అప్పుడు సంతోషం విచారాలు కలిగి సంతోషం నీకు దూరమైపోతుంది. ఏదన్నా చూసామని దాన్ని ఆశపడుతుంటాం, అది నాకు ఇచ్చే బాగుండు. ఎవరైనా ఏదైనా ఎవరికైనా ఇస్తున్నారు అనుకోండి, దాన్ని ఆశిస్తుంటాను. వెళ్ళి ప్రతిదీ ఒక ఆశపోతుంది. దాన్ని బట్టి నువ్వు అక్కర్లు వేరు అంటే అవసరాలు వేరు, ఆశలు వేరు. మనిషి బ్రతకడానికి ఆహారము వస్త్రము వాడు నీకు ఇచ్చాడు చాలు, వాటికి కావాల్సినవి ఏమిటో నీ ఇంట్లో అవి ఉన్నాయి చాలు.
కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? బ్రతమా నీకు ఏం కావాలో ఇచ్చినా నువ్వు ఇంకా గొప్ప గొప్ప వ్యక్తి కావాలని, ధనవంతుడు కావాలని, ఆస్తిపరులు కావాలని, లోకంలో వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఇవన్నీ ఉండాలని, ఇంకా అది లేదే ఇది లేదే ఇది లేదే అది లేదని ఒకే బాధ. ఆయన అలా సంపాదించట్లేదు, ఈయన అలా సంపాదించట్లేదు, అది కొనట్లేదు ఈయన, ఇది కొనట్లేదు ఈయన, ఆయన చూడు ఎలా కొనేస్తున్నాడో, ఈయన చూడు ఎలా కొనేస్తున్నాడో, మా పక్క వాళ్ళు మాతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు చూడు అది కొనుక్కున్నారట, ఇది కొనుక్కున్నారట, ఇది వాళ్ళ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారంట, మా పిల్లలు ఏం చదవట్లేదు, వాళ్ళకి మార్కులు రావట్లేదు. ఈ బాధలు అనమాట. ఆవిడ పాస్ అయిపోయాడంట, మా వాడు ఫెయిల్ అయిపోయాడంట. ఈ బాధలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా ఏదో లేవు, ఇవన్నీ కూడా పాపంలో వచ్చాయి. ఈ విచారాలు కలిగిన రాజ్యం కాదు మనం వెళ్ళే రాజ్యం. ఈ విచారాలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఆయన రాజ్యానికి రారు, ఆ రాజ్యంలోనికి రానే రారు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా ఏదో చెట్టు కింద కూర్చొని విచారపడతా ఉంటారు, చెట్టు కింద పడుకొని విచారపడతా ఉంటారు, బాధపడతా కూర్చుంటారు. ఇక అదేగా విచారపడుతూ ఉంటుంటారు, బాధపడుతూ ఉంటుంటారు, ఏదో విచారం పెట్టుకొని రారు. అందుకని బైబిల్ స్పష్టంగా నీ చింత యావత్తు ఆయనకు, ఎందుకంటే ఆయన రాజ్యంలో ఏ చింతలు ఉండవు కాబట్టి దేని గురించి చింతించని చెప్పాడు. మీ చింతలైనా అప్పటి నుంచి సంతోషంగా ఉన్నాయా? ఆయన రాజ్యంలో ఉండేది సంతోషమే, విచారాలు ఉండవు. అవన్నీ నాకు అప్పగించమన్నా కానీ నువ్వు అప్పగించట్లా. లేదు నేనే పెట్టుకుంటాను, నా హృదయంలో నేనే పెట్టుకుంటాను. వాళ్ళ మీద కోపం పెట్టుకుని బాధపడిపోతా ఉన్నాడు, వాళ్ళ మీద ఒక దురాలోచన పెట్టుకుని బాధపడిపోతా ఉన్నాడు. ఏదో ఒకటి మనసులో పెట్టుకొని బాధపడిన వ్యక్తి అతడు మానసికంగా ఆరోగ్యంగా ఉండలేడు, అలాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండలేడు. అందువల్లనే బైబిల్ చెప్తుంది సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకము, నలిగినటువంటి ఆ యొక్క మనస్సు ఎముకలను ఎండిపోజేయును. కాబట్టి పిల్లారా, అందువలన ఎప్పుడు కూడా ఆయన సంతోషముగా ఉండాలి. బైబిల్ చూడండి ఒకసారి 1వ దశలోనికి రాసిన పత్రిక, 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మీరు ఒకసారి చూడండి. ఎవరు కీడులకు ప్రతికీడు ఎవరికి చేయకుండా చూసుకున్నది, మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండేది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మనకు అన్నం వస్తున్న వచ్చారు చాలే అని దాంతో సంతృప్తి పడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు, వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు. అలా కాకుండా అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ ఇంటి పేరు బట్టలు చూసి అవి చూసి ఇవి చూసి అది కొనలేదు ఇది కొనలేదు అవి తీసుకోలేదు ఇవి తీసుకోలేదని ఈ విధంగా ఏదో ఒక దాని గురించి విచారపడుతూ ఉంటారు. తిండి గురించి, త్రాగుడి గురించి, ఏం తిందువా ఏం త్రాగుదువా అని విచారం. ఏం కొన్నావా ఏం కొన్నావా ఏం కొన్నావా, ఇలాగా ఏం తిందువా ఏం త్రాగుదుమా ఏం కొనుక్కుందుమా, పెళ్లిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, పనుల గురించి, అలాగే పదవుల గురించి, ఈ మనుషులన్నిటి గురించి విచారపడుతున్నాయి. ఈ విచారాలన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉండవు. చదువుల గురించి, మార్కుల గురించి, రకరకాలైన విచారాలు ఉన్నాయి. ఈ విచారాలని పరమని ఆయన ఏం చెప్పలేదు. ఈ విచారాలన్నీ కూడా పాపంలో వచ్చాయి. రాబోయే రాజ్యంలో ఈ విచారాలు ఏమి ఉండవు. అందువల్ల నిజమైన క్రైస్తవులైనటువంటి వారు ఈ విచారాలు దేని గురించి విచారించకుండా రేపటి గురించి కూడా విచారించదని బైబిల్ చెప్తుంది. దేని గురించి కూడా విచారించకుండా ఎల్లప్పుడూ ఆయన సంతోషముగా. హల్లెలూయా. పోయిన ఆదివారం ఆరాధన గురించి చెప్పాను. ఆరాధన అంటే ఏమిటి? ఏదో పాటలు పాడటమే కాదు, ఏం చేస్తే ఆరాధన అవుతుంది. అది మర్చిపోయింటారు చాలా మంది, ఎప్పుడో మర్చిపోయింటారు. మనం ఆరాధనకి వెళ్తున్నామంటే ఎలా వెళ్ళాలి ఏమిటి,
ఆ వర్తమానం ఎప్పుడు మర్చిపోయి ఏదో ఒక ఆలోచన బతికేస్తుంటాడు. ఏదో ఒక ఆలోచనలో బతికేస్తా ఈ వర్తమానాన్ని గురించి ఆదివారం చెప్పిన వర్తమానం గురించి ఆలోచన మర్చిపోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏదో ఆలోచిస్తే అలాగా అయిపోయింది నీ బతుకు. ఇలాంటి వాళ్ళు రారు. నువ్వు అందుతో డౌట్ నువ్వేమీ ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వర్తమానం ఏంటంటే దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉన్నవాళ్ళే ఫలించిన వారు వస్తారు తప్ప నువ్వేం ఆత్మ వేసావు దాన్ని వదిలేసావు. ఇప్పుడు నేను గుర్తు చేస్తావు ఆదివారం పోయించారు చెప్పారు కదా పాస్టర్ గారు ఇలా కానీ అప్పుడు నీకు గుర్తుకొచ్చింది. ముందంతా ఏమైపోయింది నువ్వు ఆ విచారంలో ఆ మాటలో ఈ మాటలో వాటిలో పడిపోయి ఆ వర్తమానం ఎప్పుడో వదిలేసావు. ఇలా వదిలేసేవాళ్ళు రారు. వదిలేయడానికే వాక్యం ఇచ్చింది. ఇది వదిలేయడానికైనా ఆయన బోధించింది. ఈయన ఇష్టం విని దాన్ని వదిలేసి ఇష్టం వచ్చింది ఆలోచించుకుంటూ జీవించడానికైనా నీకు వర్తమానం ఇచ్చింది కాదు. అందువల్ల దీన్ని ఎప్పుడో వదిలేసాం కాబట్టి ఇప్పుడు మరి వర్తమానం కూడా అలా వదిలేస్తాం. అందుకే డౌట్ లేదు. ఎవరో కొద్దిమంది పట్టుకుంటారు తప్ప వాళ్ళు వేయించట్లేదు. ఈ పట్టుకోవడం బ్యాచ్ ఉంది అదేగా. కాబట్టి ఎన్నంటారు ఇక్కడ కూర్చొని ఏదో ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నట్లయితే నీ ఆరాధన లేవన్నా అదేగా. నీ ఆరాధన లేదు. ఇక్కడ కూర్చొని ఎవరి గురించో దేని గురించో ఆలోచిస్తే ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చామంటే దేని గురించి ఆలోచించా ఎవరిని మహిమపరచాలా? ఏం మహిమపరచు ఆరాధించు. అలాగే ఇలా కూర్చున్నట్టు చేతులు ఎత్తవు స్తుతించవు మహిమపరచవు ఆరాధించవు అది లేదనో చేతులు పెట్టుకొని ఇలా కూర్చొని ఉంటావు అనమాట బొమ్మలాగా. ఉన్నది కదా బాణపట్ట మీద ఇలా చేతులు పెట్టుకొని ఉంటుందండి ఆ బొమ్మ కలిసి వస్తుందని లోన్ చేసినట్టు లాగా వీటిలో ఇలా పుచ్చుకోవేస్తాను దాన్ని ఉంటాం నవ్వుతాడని అలా కూర్చుంటానికి కాదు. అర్థమైందా మీకు? అలాగే కూర్చొని ఉన్నావంటే నువ్వు ఇంకా అలాగే ఉంటావు. ఇక్కడ ఎగురుతున్న పక్షులాగే ఎగిరిపోతాయి. కాబట్టి ఈ లోకంలో మనుషులు అందుకని బైబిల్ చెప్తుంది చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. పద్దెనిమిది వచ్చిన ముందు వచ్చాను. ఇతరులు ముళ్ళ పొదల్లో ఎత్తుబడిన వారు వీరు వాక్యం వింటారు కానీ వింటారు. వీళ్ళు చక్కగా చాలా చక్కగా కూర్చొని కదలకుండా ఎలా వింటారు అనమాట. ధనమోసములను మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యములు అరిచివేయటం వలన ఏమైపోతుంట అది నిష్ఫలం. వాక్యం ఏమైపోతే నిష్ఫలం ఫలించడం నెరవేర్చలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ విచారాలన్నీ ఇతర ఆపేక్షలు అంటే కోరికలు ఇతరమైన కోరికలు ఐక్య విచారాలు అవే గచ్చపడిన మొల తప్పులు అనమాట. ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్కను ఏం చేస్తాడు ఎదగని ఇక్కడ చుట్టూ గచ్చపొదల ముళ్ళ తప్పులు పెరిగి ఆ మొక్క ఎదగకుండా అనిచేస్తాయి. ఆ మొక్క ఏమైపోతే ఫలించకుండా ఎదగకుండా ఏ ఉపయోగం లేకుండా దాని జీవితం నిష్ఫలం అయిపోద్ది అనమాట. ఏ కాయలు లేకుండా ఏ పువ్వులు లేకుండా ఏమి లేకుండా. అలాగే నేను కూడా ఏదో విచారం. ఎందుకంటే వ్యాపారస్తులు వ్యాపారాల గురించి విచారపడుతున్నారు, పనులు చేసుకునే పనుల గురించి విచారాలు పడుతున్నారు, చదువు గురించి విచారాలు పడుతున్నారు. ఏమండి కార్ డ్రైవింగ్ లేకపోతే బస్సు నడిపేవాళ్ళు దాని గురించి విచారపడుతుంటారు. లోకంలో పొలం పని చేసేవాళ్ళు పొలం పనుల గురించి విచారపడుతుంటారు, చెక్క పని చేసేవాళ్ళు చెక్క పనుల గురించి విచారపడుతుంటారు. ఎక్కడ చూసినా మనుషులు ఏదో ఒక విచారాలతో గడుపుతూ ఉంటారు. అదేగా కానీ అన్ని చింతలు అన్ని విచారాలకు అప్పగించి ఎల్లప్పుడూ ఆయన సంతోషంతో ఏదో పని చేస్తూ కొనసాగేవాడు నిజమైన వాడు నిజమైన వధువని సంతోషమే. సంతోషంగా ఉన్నామంటే నీ శరీరంలో నీకు ఆరోగ్యం సరిగా లేకపోయినా మానసికమైనటువంటి ఆరోగ్యం ఉన్నట్లయితే ఈ శరీరం మారి ఎత్తబడతాయి.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన మలాకీ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు నిలిచును. అతని లెక్కలు ఆరోగ్యము కలుగు చేయని కనుక మీరు బయలుదేరి క్రొవ్విన గోడలు బంతులు వేయనట్లు బంతులు వేయరు. ఆ సంతోషం సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనిషి? బంతులు వేస్తాడు అనమాట. ఆ సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనిషి? ఇప్పుడు కూడా ఆయన నీతి సూర్యుడు కనుక మెస్సే. ఆ నీతి సూర్యుడు రెండవసారి మనకు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అంటే దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతా ఉంది, దేహం యొక్క విమోచన కొరకు బాధపడుతూ ఉంది. ఆదాములో పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని, ఆదాములో పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆ పాపం వల్ల పోగొట్టుకునేది ఆరోగ్యము, ఆ సంతోషము, అవి నాకు మరలా కావాలని ఆమె మూలుగుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆదాము వల్ల విచారాలు వచ్చాయి, ఐక్య విచారాలు వచ్చాయి. ఈ లోకంలో ఏమి పట్టు, ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఈ లోకంలో ఏమి పట్టుకుని వెళ్ళాను, ఈ లోకంలో ఏమి తేలేదు. తెచ్చవా? ఈ లోకంలో నాది 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 అని పోగేసుకుంటా ఉంటాం. లోకంలో కనబడిన వాళ్ళని కూడా ఆశిస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం అనమాట. ఆశ, నీకు ఆశ తృప్తుండదు. నీకు ఆ వస్త్రములు ఆహారం ఇచ్చాడు, చాలని తృప్తుండదు, అలా ఆశ. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ సెకండ్ కమింగ్ లో అవన్నీ కూడా వీళ్ళు తీసివేసి సంతోషం ఇవ్వడానికి, హల్లెలూయా. అందుకని నీతి సూర్యుడు అందుకే సెకండ్ కమింగ్ లో అయితే నీతి సూర్యుడు ఉదయించినట్టుగా నీతి సూర్యుడు ఆయన సూర్యోదయం వస్తాడని ఒక్క లేఖనం ఉండేది బైబిల్. దినము జాము గడిలో వస్తాడని, తెల్లవారుజాములో వస్తాడని బైబిల్. కాబట్టి ఆ నీతి సూర్యుడే మనల్ని స్వస్థపరచడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి బైబిల్ చెప్తుంది. చూడండి, అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయడు కనుక, అతని రెక్కల ఆరోగ్యం కలిగి రెక్కలుగా వాక్యమే ఆరోగ్యం కలుగు చేస్తాడ. అంటే ఆరోగ్యం కలుగు చేస్తే సంతోషాన్ని కలుగు చేసినప్పుడే ఆరోగ్యం కలుగుతుంది. సంతోషం కలిగినప్పుడే శరీరము ఏ వ్యాధి లేనటువంటి, మరణం లేనటువంటి శరీరముగా ఆరోగ్యం కలిగిన శరీరంగా మారుతాడు. అందుకని సంతోషకరమైన మనసు ఆరోగ్యములకు కారణము. కాబట్టి ఇక్కడ ఆరోగ్యము, ఆ రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయడం అంటే సంతోషాన్ని కలుగు చేస్తుంది. వర్తమానము ఆ జ్ఞానులకి అత్యానందపడుతున్నాయి. బయట ఆనందానికి మించినటువంటి ఆనందం, చెప్పడానికి వీలు కాని ఆనందాన్ని పొందుతున్నారు. అత్యానందపడుతున్నైపోయి ఆ సంతోషాన్ని, ఆ సంతోషము, ఆనందము. చూడండి, ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఈ సెకండ్ కమింగ్ లో కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, అంటే శరీరం మార్చబడి, ఆ దేహం విమోచించబడి మహిమ కలిగిన శరీరం పొందుకోవాలంటే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఆ సంతోషము ద్వారానే దాన్ని పొందుతారు. ఆరోగ్యాన్ని పొందుకోవడం దేని ద్వారా పొందుకుంటారు? సంతోషం. నలిగిన మనస్సు ఎముకలని కుళ్ళ చేస్తాయి, లేకపోతే ఎముకలని పొడి చేసేస్తాయి. కాబట్టి ఇప్పుడు సంతోషము, ఈ స్వరం వినడం వల్ల ఏం కలుగుతుంది? సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి కుమారుని స్వరమైన స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరముని మిక్కిలి సంతోషించుడు. ఆనాడు యోహాను చూడండి, పెళ్లి కుమార్తె గలవాడే పెళ్లి కుమారుడు మెస్సియా. కానీ అక్కడ పెళ్లి కుమారుని స్వరముని స్నేహితుడు యోహాను. ఆ పెళ్లి కుమారుని స్వరముని
మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యోహాను ఆ మెస్సీ యొక్క స్వరం విన్నప్పుడు, ఆ పెళ్లి కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు ఏం కలిగింది? సంతోషము. ఆ సంతోషం ఏం చేసింది? మనిషిని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆయన రెక్కలు ఏం చేస్తాయి? మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఆయన వధువుకి, ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి, ఆయన వ్యాసంలో ఉన్న వారికి ఆ సంతోషం కలుగుతుంది. ఈ స్వరము, ఇది నీతి సూర్యుని యొక్క స్వరం అంటే వేకు చుక్క స్వరమే నీతి సూర్యుని యొక్క స్వరం. అంటే పెళ్లి కుమారుని యొక్క స్వరము పెళ్లి కుమార్తెకి ఇప్పుడు సంతోషాన్ని. అందుకని ఆ సంతోషము పరిపూర్ణమైంది. తన జీవితంలో, తన జీవితంలో ఆయన చిత్త ప్రకారం నడిచిన ద్వారా సంతోషమైంది. మరలా పెళ్లి కుమారుని స్వరం వినడం ద్వారా సంతోషం పరిపూర్ణమైపోయిందండి. కాబట్టి ఆయన వాక్య, ఆయన స్వరం ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తాయి. పెళ్లి కుమారుడు సంతోషం ఏం చేస్తే చెప్పండి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి నువ్వు మహిమ శరీరాన్ని పొందుకోవాలండి రెండవ రాకడలో. ఎందుకంటే అది ఆరోగ్యము అంటే కొవ్విన దూడలు బంతులు వేయకూడదంటే ఆ సంతోషము దానిని బట్టి, ఈ యొక్క ఆనందముని బట్టి నువ్వు కొవ్విన దూడలు అని బంతులు వేస్తారన్నమాట. నిజముగా నువ్వు నిజమైన సంతోషం పొందావనేది అదే కారణం. అలా బడలా కూర్చొని ఉండవు. ఆ సంతోషం పడిన వ్యక్తి ఏం చేస్తా చెప్పండి? నిలబడి సంతోషంతో మయంపరుస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ శరీరం మారుతుంది. అంతేగా నువ్వు అలాగా బండరాయిలాగా అలాగా ఉండి అనేగా ఆనందం ఉండదు. ఆ స్వరం పెట్టిన సంతోషం ఉండదు. ఏముండదు. ఇంటికి వెళ్ళిన సంతోషం ఉండదు. ఇంటికి వెళ్ళిపోయిన సంతోషం ఉండదు. ఉండదు. ఇక్కడ చక్కగా వాక్యం ఉండదు. ఓహో అని ఏదో అనుకోవడం, ఇంటికి వెళ్ళిపోతాం. ఐదు విచారణ పడిపోవడం, ఏదో ఒక విచారణ పడిపోవడం, ఏదో ఒక ఆలోచన పడిపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఆనందము, ఆ సంతోషం ఏం చేస్తుంటే ఆ సంతోషాన్ని బట్టి అతను గంతులు వేస్తూ ఉంటారన్నమాట. ఎవరైతే ఆ విధంగా సంతోషిస్తూ ఉంటారో వాళ్ళ శరీరము మహిమ శరీరంగా మారి ఎత్తబడతారు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన ఈ సంతోషము నీకు కావలనా, ఈ సమాధానము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సమాధానము నీకు కావలనా. నేడే ఆలే ఈ సంతోషం ఎవరు కలుగుతుందంటే ఎవరైతే ఆ దేహం యొక్క వివేచన కొరకు కనిపెడుతున్నారంటే రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, ఇప్పుడు ఆయన రాగానే నా దేహం విమోచించబడుతుంది. నేను ఎత్తబడతానని ఒక సంతోషం అన్నమాట. కనిపెట్టిన వారికి ఆయన రాజ్యము ఎలా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలి, ఆయనతో ఉండాలని ఎదురు చూసే వారికి సంతోషాలు. అది ఏ విధంగా అంత సంతోషం? పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అంత ఆనందం అనుకుని గుంపున్నది. అప్పుడు ఏం ఆనందం కలుగుతుందండి? మీరు అలా చెప్తున్నారు, నాకేం ఆనందం ఇట్లేదే. ఎందుకు అవుతుంది నీకు? ఎందుకు అవుతుంది? నువ్వు ఏ రాజు కోసం కనిపెడుతుంది కదా. ఆయన వస్తాడు, ఆయన వస్తే నేను ఎత్తబడాలి, కొనుక్కోబడాలి. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే వాళ్ళకి ఆయన ఇచ్చినప్పుడు సంతోషపడు. అలా కాకుండా ఈ ఐక్య విచారాలతో ఉంటావు కదా. ఐక్య విచారాలతో అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు. ఇంకా మా అబ్బాయిని సంపాదించాను, మా అమ్మాయిని సంపాదించాను, ఇంకా మా అబ్బాయి కొంచెం సంపాదించాలి, వాడికి ఉద్యోగం వస్తే చాలా వాడు బతికేస్తాడులే. ఇది దీనికి ఎలాగా, దానికి ఎలాగా, దీనికి ఎలాగా. ఈ లోకం ఇచ్చారు. పెళ్ళి అవ్వలేదు, మరి సంబంధాలు రావట్లేదు, ఇది పెళ్ళి అవ్వలేదు, ఇది ఉద్యోగం రాలేదు, ఇది మార్గం తక్కువ వచ్చాయి, వాళ్ళు కొనుక్కున్నారు,
అంటే బాధపడిపోవడం. వాళ్ళు అవసరం కొనుక్కున్నారు అనుకోండి, నీకు ఎందుకంత బాధ, నువ్వు కూడా ఆయన అవసరమైతే ఆయన నీకు ఆయన ఇచ్చాడు, నువ్వు అన్న వస్తువులు సంతృప్తిగా ఉన్నప్పుడు అదే విధంగా ఉండు. అలాగే ఎంచుకున్నారు, ఇదే ఎంచుకున్నారు, అది కొనుక్కున్నారు, అదొక బాధ. వాళ్ళు కొనుక్కున్నా నేను బాధపడిపోతుంటారు. నీకు అర్థమైందా? ఈ విధంగా ఐక్య విచారాలతో బాధపడే వాళ్ళు ఈ వర్తమానమైన వాళ్ళకి ఏం ఆనందం లేదు, ఏం సంతోషం లేదు. మనం ఎత్తబడుతున్నాం కానీ ఆనందం లేదు వాళ్ళకి. ఎందుకని? వాళ్ళకి ఆనందం ఏంటంటే ఐక్య విచారంలో ఉంటారు కదా, అది మార్పులు సరిగా రావట్లేదని బాధ ఉందనుకున్న మార్పులు ఎక్కువ వచ్చింది, అప్పుడు అదే అంటారు. మరి అది ఇది అదేనా? ఇది ఆనందం కాదు. మా ఆయనకి పని దొరికింది అదే సిద్ధించి కావట్లేదు. ఈ బట్టి కానీ అసలు ఆనందం. మా పిల్లలకు మంచి సంబంధం వచ్చింది, మంచి ఉద్యోగం వస్తుంది, మర్చిపోయిన పర్లేదు, ఎవరెవరు వచ్చేసింది. అదే లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఏం చేస్తున్నారు చెప్పండి? అవి పొందుకున్నప్పుడు ఆ విధంగా విచారాలు పడుతుంటే, ఆ విధంగా ఆనందపడుతుంటే మత్స్యాల సంఘాలకు వెళ్ళేవాడు వాళ్ళు కూడా బాగా తెలుసు, సాతాను బాగా తెలియదు. జనాన్ని ఎలా మందిరాన్ని రప్పించుకోవాలో, చర్చికి రప్పించుకోవాలో వాడు బాగా తెలుసు అనమాట. వాడు ఏం చేస్తున్నాడంటే, మీరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా, లేకపోతే లేకపోతే యొక్క అప్పులతో బాధపడుతున్నారా, వివాహం కాకుండా బాధపడుతున్నారా, ఉద్యోగాలు రావట్లేదు బాధపడుతున్నారా, పిల్లోడికి జ్ఞానం లేదని చదువు సరిగా చదవట్లేదని బాధపడుతున్నారా, మీ ఆయన మారలేదని బాధపడుతున్నారా, అలాగే ఎన్ని పెడతారన్నమాట. ఆ విచారాలకు నీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. నిజంగా రెండో రాక కనిపెట్టాడు అక్కడికి వెళ్ళి అసలు ఆ మాటలు బట్టి వెళ్దాం. రెండో రాక కనిపెట్టేవాడు ఏం చేస్తారు, ధ్యానం యొక్క వేసులు కూడా కనిపెట్టాడు. ఆ సంఘాలకు అసలు వెళ్దాం అర్థమైందా? అక్కడ ఆ సంఘాల్లో ఏం చేస్తుంది, ఆ విచారాలను బట్టి, ఆ మనుషులను బాధను బట్టి మీ దుఃఖ దినములు సమాప్తములు, ప్రభు మిమ్మల్ని జీవించుడు రాక మీకు దుఃఖ దినములు సమాప్తములను. వాళ్ళకి సాక్ష్యాలు పడదు. మా అబ్బాయి అసలు చదివేవాడు కాదండి, ముద్దండి, పండండి. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ప్రోగ్రెస్ కార్డులో మార్కులే ఇయ్యారన్నమాట. మీకు అర్థమైందా? ఇలాగ మా అమ్మాయి గురించి పెళ్లి కాకుండా ఎప్పటి నుంచో బాధపడిపోతున్నాం. ఆ పిల్లలు కుదురుకుంటలేదు, పెళ్లి చేసి పడేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు తీసుకొచ్చారు ఇంటి మీదకి. ఆ అమ్మాయినో అదేనో ఇదేనో గొడవలు తీసుకొస్తుంది. కానీ పెళ్లి చేస్తే దరిద్రం రిపోర్టులు మేము చూస్తున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మంచి సంబంధం వచ్చేసింది. హల్లెలూయా. ఈ విచారాలు వెళ్ళేది ఇదే. అదేదా ఈ విచారాలకు వెళ్ళేది చెప్పండి. వీటి ఎందు వీటి ఎందు లోక సంబంధమైన అయ్యా మహాపురక ఎప్పుడు ఏమి లేదయ్యా, ఏమి లేదు. దేవుడు మాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగం ద్వారా నేను బాగా ఉన్నతమైన ఉద్యోగం లేదు బాధపడేదాన్ని. ఉద్యోగం వచ్చిందయ్యా, ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాం, ఇంకా స్థలాలు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, బళ్ళు కొనుక్కున్నాం, ఇంకా ఎన్ని కొనుక్కున్నాం, ఇంకా కొనాలని చూస్తున్నాం, బంగారం కొన్నాం. దానికి మీకు చెప్పలేదు కానీ బంగారం కొంటే మీరు ఎందుకమ్మా అంటారు, మీకు చెప్పలేదు కానీ మా ఆయన లేదని రహస్యాన్ని వదిలేసుకున్నామని ఎవరు తెలియకుండా. ఇప్పుడు మంచి సంబంధం వచ్చేసింది, మమ్మల్ని ఎంతో దీవించాడు. హల్లెలూయా అంటుంటారు. ఐక్య విచారాలు కలిగిన గుంపది. నిజమైన వధువు ఆ విచారాలు కలిగి బయట పెట్టారు. ఆయన కూడా కనిపెట్టే వధువుకే సంతోషము. హల్లెలూయా. అందుకని ఐక్య విచారాలు కలిగిన వాళ్ళకి, ఇతరాపేక్షలు కలిగిన వాళ్ళకి ఈ వర్తమానం సంతోషంగా ఆయన వచ్చాడు, తీసుకెళ్ళడానికి వచ్చాడంటే అంత అవసరమే ఉంది. అన్నీ ఉన్నాయి కదా మాకు. చక్కని ఉద్యోగం ఉంది, పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు. ఎప్పుడెప్పుడు మా బాగానే గడిచిపోతే వాళ్ళు కూడా ఎదుగు వస్తున్నారు, ఏదో పనులకి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా సంపాదిస్తారు. ఇంక పరలోకంతో ఏం పని, మరి డబ్బులు చాలు కదా, ఇంక పరలోకంతో ఏం పని అన్న లెక్కలో ఉంటారు అన్నమాట వీళ్ళు. కానీ నిజమైన వధువు ఆయన వచ్చాడు, విమోచించడానికి వచ్చాడని దేహమైనగా లోకం నుండి
ఆ యొక్క విచారాలన్నింటినీ కూడా వీళ్ళు విమోచించి చివరి కాలం ఏం చేస్తారు చెప్పండి? నలుగురు హృదయం కాస్త ఏమైపోతుంది ఇప్పుడు దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి ఆ శరీరము ఇప్పుడు మహిమగల శరీరంగా మారుతుంది. అది మారాలంటే నీ జీవితంలో సంతోషంగా ఆయన ఉన్నప్పుడే మారుతుంది. శరీరం కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా ఉండి సంతోషంగా ఉండు. ఏది నీకు ఇచ్చాడు దానితో సంతోషముగా ఉండు. కలిగి ఉన్న దానితో సంతృప్తి సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనది. మనకి ఈ లోకంలోనికి ఏమి ఇచ్చాలి? దీని నుండి మనం ఏమి తీసుకుని వెళ్ళలేము. ఏమి తీసుకుని వెళ్ళము. కొనుక్కునే ఏదో నెత్తిపెట్టుకుని వెళ్ళము. కావాలంటే ఇంకా నిన్ను చనిపోతే లోకంలో మనుషులు సంపాదించుకున్నప్పుడు చనిపోతే వాటితో పాటు కూర్చేసేటప్పుడు కొన్ని వస్తువులు అవన్నీ పెట్టేస్తారు. అప్పుడు ఆ సమయం నేను ఎత్తున పెట్టి అలా పెట్టచ్చు. అంటే ఐహిక విచారాల గురించి చెప్తున్నాను. అవి కూడా నీతో రావు, నరకానికి రావు నీతోటి. కొంతమందికి అలాంటి ప్రేమ వ్యామోహాలు కోరికలు అలాగా ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి రారు. అందుకని సంతోషము సంతోషము ఆ సంతోషము ఆయన స్వరం వినడం వల్ల, పెళ్లి కుమారుని స్వరం వినడం వల్ల ఈ వర్తమానం వాళ్ళకి ఏం కలుగుతుంది? నువ్వు విడుదల కలుగుతుంది. కాబట్టి విడుదల ఏం చేస్తే చెప్పండి? సంతోషాన్ని ఇస్తే. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు. శ్రమ కలిగిన చెప్పండి, ప్రార్థన చేశారు. శ్రమ కలిగినా ప్రార్థన చేయమను. పేతురు సరసాలలో వేసినప్పుడు సమాజం ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేశారు. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. అంటే ప్రార్థనకు రావాలి. నేను శనివారం ప్రార్థన శనివారం రావాలి, బుధవారం ప్రార్థన అంటే రావాలి. శ్రమ కలిగినా ప్రార్థన చేయాలి. సంతోషమైన విడుదల కలిగినప్పుడు సంతోషం కలిగిన పాటలు పాడవల్ల. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంతోషము కలిగినటువంటి మనసు ఎవరైతే ఎవరు కలిగి ఉంటారో వారి శరీరము మార్పు తప్ప మిగతా వాళ్ళ శరీరాలు మారు. అందుకని ఆయన రెక్కలు ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చినారంటే సంతోషాన్ని ఇస్తాయి ఆ రెక్కలు. ఆ సంతోషమును బట్టి ఆరోగ్యం కలిగి ఎత్తబడడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. కొవ్విన దూడల వలె ఆ కొవ్విన దూడ ఎలాగైతే చక్కగా ఆరోగ్యంగా ఉండి గొంతులేస్తా ఉండదు. మొన్న ఇక్కడ ఒక జబ్బు దూడ ఒకటి దారిలో పడిపోయింది. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఏ నీళ్ళుగా పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు, చచ్చిపోయింది. అది గొంతులేయగలదా? ఆనందించగలదా? రోగంతో ఉన్నది, జబ్బుతో ఉన్నది, గొంతులేయలేదు. నీళ్ళని ఐక్య విచారాలతో ఉన్న వ్యక్తి ఆనందించలేదు, గంతులేలేడు. లోక విచారాలతో ఉన్న వ్యక్తి గంతులేలేడు. ఏం తిరిగినా ఏమి త్రాగుతున్నా ఎలా పడుతుందని విచారాలు కలిగిన వ్యక్తి గంతులేలేడు. ఎందుకంటే మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గంతులేయగలడా? ఎగరగలడా? ఎగరమన్నా ఎగరగలడా? ఎగరలేదు. కారణం ఎందుకని? ఆరోగ్యం లేదు కాబట్టి. అదే కులంలో చూడండి, ఆరోగ్యంగా ఉంటుంది, అది సంతోషంగా ఉంటుంది. అది స్థాయి నామేస్తారు. హల్లెలూయా. ఆరోగ్యం అంటే సంతోషమే, అనారోగ్యం అంటే కుమిలిపోవడం. నువ్వు కుమిలిపోతూ ఉన్నట్లయితే, దాని నుండి ఇంకా బయటికి రానట్లయితే, నువ్వు అది ఇది నీ భర్త గురించో, నీ భార్య గురించో, నీ పిల్లల గురించో, వాళ్ళ గురించో, వేల గురించో ఏదో పెట్టుకుని ఏదో ఊహించుకొని కుమిలిపోతూ, నీ తల్లిదండ్రుల గురించో లేకపోతే నీ బంధువుల గురించో దేని దాని గురించి నువ్వు మనసులో పెట్టుకుని కుమిలిపోతూ నలిగిపోతుంటే నీ శరీరం మారదు. కాబట్టి ఏం కావాలి చెప్పండి? సంతోషము. ఆయన ఎల్లప్పుడు కూడా సంతోషముగా. హల్లెలూయా. ఎప్పుడు సంతోషం ఉంది. ఎందుకంటే నీకు సర్వశక్తిమంతుడు. ఎందుకు నువ్వు బాధపడతావు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే లోక సంబంధం ఆత్మగలంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అది లేదు, ఇది లేదు, అవి లేదు, ఇవి లేదు, నేను ఇంకా అది సంపాదిద్దాం కానీ ఇది సంపాదిద్దాం, అది చేద్దాం కానీ ఇది చేద్దాం, అవలేదే అని బాధపడిపోతూ ఉంటారు. పరసంబంధమైన వాళ్ళు ఏమి బాధపడరు. కారణం ఎందుకంటే వారికి చక్కని రక్షణ ఇచ్చాడు, లాభాన్ని ఇచ్చాడు. నీకు ఆయన మరలా రెండవ అక్కడ యొక్క వేకొచ్చుకు వర్తమానాన్ని ఇచ్చాడు, కాలాన్ని బయలుపరిచాడు.
సమయాన్ని బయలుపరిచాడు. నువ్వు మధ్యాకాశంలో ఆయన కలుసుకోపోతున్నావు, ఆయన ఎదుర్కోబోతున్నావు, 1000 కాలంలో ఉండబోతున్నావు, నిత్య స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నావు. ఇవన్నీ నీకు ఆత్మ సంబంధమైన శాశ్వతం నీకు ఇచ్చినా కానీ నీకు సంతోషం. నువ్వు ఎంత దౌర్భాగ్యులు, నువ్వు ఎంత దౌర్భాగ్యులు ఆలోచించి నీకు ఆయన శాశ్వతమైన నీకు ఇస్తుంటే దానికి నేను తీసుకునేదానికి ఆయన ఇస్తే రేపు చుక్కలు వాగ్దానం అని లేఖనం నెరవేరుతూ ఉంటే ఇది నెరవేర్చబడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చొని పోగొట్టుకుని కానీ ఇలా కూర్చుంటుంది. సంతోషం లేకుండా, ఆనందం లేకుండా పెడత ముఖం వేసుకొని బుద్ధి రావాలని చెప్తుంది ఇలాంటి మాట. నేను బర్రెంటి పాదం తప్పేం కాదు, బర్రెంటి గేదెలు అంటారు. కొంతమంది స్త్రీలు గేదెలాగా నడుతుంటారు, బర్రెలాగా నడుతుంటారంట. స్త్రీలాగా నడవాలి, నడవడం. అలా పెడత ముఖం అంటే ఏంటి? నేను తోటలో పెడుతుంటారు, పెడతా గడ్డికి తగిలిచ్చి వేరు గడ్డికి పెద్ద గుడ్లు పెట్టి గుడ్లు అలా చూస్తుంటాయి అనమాట. చిన్న కూడా కడతారండి, ఎలా చూస్తుంది మీకు అర్థమైందా? ఇలాగ నువ్వు కూడా ఇక్కడ పెడత ముఖంలో ఎలా కూర్చొని ఉంటుంది నాదు. నీ ఇక్కడ వర్తమానం ఏంటంటే నీకు సంతోషం ఉండదు. అసలు ఇంటికి వెళ్ళే సంతోషం చెప్తాను, ఆ స్వర్ణం కిందే నీకు ఆనందం లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమానందం ఉంటావు. ఎక్కడే కోల్పోయింది అలాగా. అమ్మా నీకు ఆయన రాజ్యం ఇచ్చాడమ్మా, నాకు ఏమి ఇచ్చాడమ్మా, నాకు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆశపడుతుంది ఏంటంటే బంగారం కావాలని ఆశపడతా ఉందన్నమాట. ఆశపడి ఏడుతా ఉంది, విచారంతో బాధపడిపోతా ఉందన్నమాట. కొనమంటుంటే కొనటం లేదు. మా స్కూల్లో వాళ్ళందరూ, లేకపోతే మా కాలేజీలో వాళ్ళందరూ, లేకపోతే మా బంధువులందరూ పెట్టుకున్నారు. వచ్చాకోళ్ళందరూ కూడా, చాలా మంది వచ్చాకోళ్ళందరూ కూడా పెట్టుకుంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళు బైబిల్ చదవట్లేదా, వాళ్ళు ప్రార్థన కట్టలేదా, నువ్వు కొంటాను నీకేమి అని చెప్పి ఏడుపు ముఖం పెట్టేసుకుని అలా కూర్చోను. వాళ్ళ నాన్న ఏం చేశాడండి, అమ్మా అది వద్దమ్మా, ఇదిగో నువ్వు చక్కగా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, చక్కగా పరలోకం వస్తావు, బైబిల్ చదువుకో అంటే నాకు వద్దు నువ్వు ఇప్పుడు అలాగే ఉంటావు. నువ్వు ఐక్య విచారాలు పెట్టుకోనండి, అవన్నీ కావాలని కూడా అవన్నీ నెరవేరక నువ్వు బాధపడుతున్నావు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావు, నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తున్నాడమ్మా, నువ్వు మనం ఎత్తబడబోతున్నావమ్మా, మనం కొనుక్కోబోతున్నావు అంటే ఏమి నాకు అక్కర్లేదు, ఏమి నాకు ఇష్టం లేదు. మా ఆయన అది కొనమన్నా అది కొనలేదు, అదే అది తీసుకోమన్నా ఇది తీసుకోలేదు అంతే. అవన్నీ అవలేదు, ఇదిగో అది కొనుక్కున్నాం అనుకున్నాం, ఇది కొనుక్కున్నాం అనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి కారు కొనుక్కుందాం అనుకున్నాం, అవన్నీ అవట్లేదు, డబ్బులు సముకోవట్లేదు. ఈ బాధలన్నీ ఉంటే పరలోకం వెళ్తాం పాస్టర్ గారు ఒక ఉద్యోగం ఇది అని టైపులో ఉన్నాం అంటే ఇప్పుడు. మా ఊరు పాస్ అవ్వక మేము బాధపడుతున్నాం, మా అమ్మాయి పాస్ అవ్వట్లేదు మేము బాధపడుతున్నామండి. మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు మేము బాధపడుతున్నామండి. అదేనా మా అమ్మాయికి పెళ్లి కాలేదు అని మేము బాధపడుతున్నామండి. ఇలాగ మేము బాధపడిపోతుంటే నువ్వేమో పరలోకం అంటావు, చుక్కు వర్తమానం అంటావు, ఆయన విమోచించడానికి వచ్చాడంటావు, ఇవన్నీ అంటావా, ఇవన్నీ మాకు ఎందుకయ్యా? అవి అయితే అప్పుడు మేము నమ్ముకుంటాం, అవి అయితే అప్పుడు మేము పరలోకం వస్తాం, అందాక రావు. ఇవే గచ్చపదులు ఐక్య విచారాలు కలిగినటువంటి మంద ఇలాంటి వాళ్ళందరూ వినవబడతారు. వీళ్ళకి ఆనందం లేదు. మంచి శుభవార్త చెప్పినా ఆనందం ఉండదు. అది మంచి సంబంధం వచ్చిందంటే సంతోషపడిపోయి గంతులేసి లేని అంటారు అనమాట. ఈ బాధలు ఉన్నాయి వీళ్ళకి, ఈ విచారాలు ఉన్నాయి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి వర్తమానం పనిచేయదు, ఎక్కదు. పరసంబంధమైన వారికి వారే ఈ వర్తమానాన్ని బట్టి ఆ రాజ్యాన్ని వెళ్ళబోతున్నారని, అది పొందుకోబోతున్నారని, శాశ్వతమైన రాజ్యంలో నిలబోతున్నారని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఈ వర్తమానాన్ని బట్టి, రాబోయే 1000 పాలన బట్టి, రాబోయే పగలను బట్టి, ఆ మధ్యాకాశంలో ఆయన కలుసుకోబోయేటువంటి దానిని బట్టి సంతోషించే వాళ్ళే పరసంబంధాలు.
వాళ్ళ శరీరాలు మారుతాయి. అలా కాకుండా ఆ విచారాలు ఈ విచారాలు కలిగి కూర్చొని వాక్యం ఇంట్లో అలా ఆలోచిస్తా, ఎవరి గురించి ఆలోచిస్తూ, దేని దాని గురించి ఆలోచిస్తూ, అందరూ అలేని అన్నప్పుడు అది చెయ్యి తల్లేని అంటూ విచారం ఇలా ఇది కోల్పోయినట్టు కూర్చొని ఉంటారు. దిక్కమొఖాలు వేసుకుని ఈ 5 విచారాలను దిక్కమొఖాలు వేసుకుని ఉంటారు. వీళ్ళు రారు. బైబిల్ చెప్పిన 5 విచారాలు రారు. నువ్వు మారితేనే పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే. కాబట్టి ఈ శరీరం మారాలంటే, శరీరము కోవిడ్ దూరంలో గంతులేసి ఆరోగ్యం కలిగిన శరీరముగా మైలు శరీరంగా మారాలంటే, రక్తమరాలంటే సంతోషం కలిగిన మనసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందువల్ల ఈ చివరి సమయంలో ఆ సంతోషం రావాలంటే పిల్లారా ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? అందుకని వేకుచుకు వర్తమానం చూడండి ఒకసారి మీరు. ఆ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 19వ వరకు 18వ వచనము. వేకు వెలుగు తేజనిడినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజనిడి, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమైన, తాము దేని మీద పడినది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలకు ఆలకింపుము, నా వాక్యములకు చెవియొద్దుము. నీ కన్ను ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోవడము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యము ఇచ్చును. వెలుగు తేజవంతుల మార్గము అంతకంతకు తేజవంతుడు. కాబట్టి నా కుమారుడా, ఈ మాటలకు చెవియొద్దుము. ఈ మాటల వల్ల సర్వ శరీరములకు ఆరోగ్యము కలిగింది. సర్వ శరీరం అంతా కూడా సంతోషంతో ఉంది. ఆ సంతోషాన్ని బట్టి ఈ శరీరము ఆరోగ్యకరమైన శరీరంగా, అంటే మరణం లేని శరీరంగా మారుతుంది. అందుకని మలాఖీలో చెప్తుంది, ఏదో మామూలు ఆరోగ్య శరీరం గురించి కాదు, మహిళ శరీరం. రెక్కల ఆరోగ్యం ఇచ్చును అంటే మహిళ శరీరాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ శరీరం వల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. దేని చెప్పండి, దేని గురించి నువ్వు చింతించకూడదు. ఏదైనా పోయినా, నష్టపోయినా, నష్టం వచ్చినా, కోల్పోయినా, యావే ఇచ్చినో యావే తీసుకున్నా ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెల్లవారుజాముని సంతోషముతో పక్షులను కూడా అరుస్తూ ఉంటాయి. ఓ పక్షులారా, ఈ సంతోషాన్ని కాదులేండి. పగలు రాబోతూ ఉంది, నిత్యుడు ఉదయించబోతూ ఉన్నాడు. అదే మూడవ రాకడ రాబోతోంది. శ్రమకాలం తర్వాత ఉండేది మూడవ రాకడే. అప్పుడే 1000 ఏళ్ల కాలం భూమి మీదకి వస్తుంది. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నానని ఆ పక్షులు చెప్తూ ఉన్నాయి. అలాగా చెట్టు మీద ఉండి రెక్కలాడిస్తూ పిచ్చుకుచ్చలాడుతూ అరుస్తూ ఉంటాయి, సంతోషంతో ఉంటాయి. కానీ ఇలా కూర్చొని ఉంటాం. నీకు అలవాటు కాదు, అదేగా నీకు అలవాటు. నీకు సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు, ఏమీ ఉండదు. హాయిగా ఏమని లోకంలో ఎన్ని ఇచ్చేస్తే నీకు, అప్పుడు నీకు లోకంలో ఎన్ని కావాలనుకో, నీకు లోకం అంతా నీకు కావాలి అనుకుంటే, ఈ లోకం అంతా నీకు కావాలనుకుంటే ఒకే ఒక మార్గం నేను చెప్పి, అదేంటనంటే సాతానుకు నమస్కారం చేయడం. ఆది లోకం, లోకం అంతా దృష్టిని ఏంటనేది బైబిల్ చెప్తుంది. లోకం అంతా ఎవరి చేతిలో చెప్పండి, దృష్టిని అనుకున్నది. మెస్సేని కూడా వాడు అన్నారు, నువ్వు నాకు నమస్కారం వేసినట్లయితే లోక రాజ్యము మహిమ ఇవన్నీ చూపించి నాకు నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. లోకము దృష్టిని ఏంటనేది బైబిల్ చెప్తుంది.
అందులో లోకంలో పాపం చేసేవారికి, సాతాను ఇష్ట ప్రకారం నడిచేవారికి, వాడి పిల్లలకి వాడు ఈ లోకాన్ని అంతా ఇచ్చేస్తాడు. మనము వాడి పిల్లలం కాదు, మనం వాడి సంతానం కాదు, వాడికి నమస్కారం చేయము. అందుకనే మనం మెస్సయ్య నడిచినట్లు కానీ మనము కూడా ఆయన మార్గములు కలిగి ఉన్న వారితో సంతృప్తి పరుస్తూ మనం నడుస్తుంటాం. వాళ్ళకి ఏది కావాలంటే వాడికి చెత్తమే సాతాను. ఏ హోదా కావాలంటే వ్యాపారాల్లో ఉంది, దాంట్లో అది, దీంట్లో ఇది. వాళ్ళు ఎందుకని లోకరీతిగా సాతాను ఎలాగైతే ధనవంతులో వీళ్ళు కూడా అంతే. వారి పిల్లలు కూడా లోకరీతి ధనవంతులుగా ఉంటారు. సతీష్ కుమార్ గాని, శ్యామ్ కిషోర్ గాని, జాని వెస్లీ గాని, వీళ్ళందరూ కూడా సాతానుకు నమస్కారం చేశారు, త్రిత్వానికి నమస్కారం చేసినాడు. వాళ్ళకి అన్ని ఇచ్చేస్తారు. వాడు ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు అయ్యాడు? ఆదామును మోసం చేసి ఏం చేశాడు చెప్పండి? ఈ భూమినంతా కూడా వాడు స్వాధీనపరుచుకున్నాడు. లోకమంతా కూడా దుష్టుడి చేతిలో ఉంది. అయితే హక్కుపత్రాలు ఉన్నాయి భూమికి సంబంధించినవి, ఆయన సాతానుకు అంటకుండా పైన పెట్టుకున్నాడు. మరి ఆ హక్కుపత్రంలో మన పౌరస్థితి పరలోకమందు ఆ హక్కుపత్రాన్ని మనం ఇప్పుడు తీసుకొచ్చాడు. ఈ హక్కుపత్రం పొందుకునే వారికి ఆ 1000 ఏళ్ల పాలనలు అక్కడ ఉంటారు. ఆయన మనుషులు హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? ఈ లోకంలో రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, లోకంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ధనవంతులైనటువంటి పాస్టర్లు కానీ, సంఘాలు కానీ అన్ని కూడా దుష్టుడి చేతిలో ఉన్నాయి. గొప్ప గొప్ప ఆఫీసుల్లో, గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప మేధావులు, తెలివైన వారు వీళ్ళ గురించి బండి పాఠాలు చెప్తుంటారు. ఈ పిల్లలందరూ ఏమనుకుంటారు? ఆళ్ళ కావాలి, ఇళ్ళ కావాలి, ఇళ్ళ కావాలి, ఆళ్ళ కావాలి. బండి చెప్పే వాళ్ళ గురించే. వీళ్ళందరూ కూడా సాతాను యొక్క పిల్లల గురించి పుస్తకాల్లో ఉంటాయి, వాళ్ళ గురించే. బైబిల్లోనా వాళ్ళ పాఠాల్లో ఏమైనా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఈ నీతిమంతుల గురించి ఏమైనా ఉంటాయా? వాళ్ళు భూమి మీద సాధించిన వాటి గురించి ఉంటాయి. లోకంలోని వారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ మంచోళ్ళు అట్లే ఇవన్నీ ఉంటుంటాయి అనమాట. ఇవన్నీ చదువుకొని వాళ్ళు కూడా అలా అయిపోవాలనుకుంటుంటారు. అందుకే బ్రహ్మ గారు అన్నారు, లోక విద్య దయ్యము అని చెప్పాడు. అదేగా ఇది ఆయన నమ్మని కూడా చేస్తాయి, ఇది దయ్యము అని చెప్పి. కాబట్టి పిల్లారా, మనుషులు ఈనాడు చదువుకోవడం, నేర్చుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ గురించే. ఈ రోజుల్లో బైబిల్లో ఒక నీతిమంతుని గురించి చెప్పండి చెప్పలేడు. నీ కొడుకునో నీ కూతురు అడుగు, గాంధీజీ గురించి చెప్పండి చక్కగా చెప్పేస్తారు. లేకపోతే ఇంకో దాని గురించి చెప్తుంటే అబ్బా మీ అమ్మాయి పైన చెప్పిందండి, మీ అబ్బాయి పైన చెప్పాడు. గాంధీజీ గురించి చెప్పి మీ అమ్మాయి బాగా చెప్పింది, మిస్ మెచ్చుకున్నారు, సార్ మెచ్చుకున్నారంటే ఎగిరిపోతుంటావు అనమాట. ఒకటే చాలా ఆనందపడిపోతావు. అదే అమ్మాయి నువ్వు, లేకపోతే అదే అబ్బాయిని అబ్రాహాము జీవితాల గురించి చెప్పడు. అబ్రాహాము ఎక్కడ పుట్టాడో చెప్పడు, చెప్పడం రాదు, ఏమి తెలియదు. ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, చాలా సంతోషపడిపోతుంటావు, మార్కులు దగ్గర బాధపడిపోతుంటావు. ఈ ఆనందం ఉన్నది నీకు. కాబట్టి పిల్లారా, ఈ పాఠశాల మీరు, ఈ గ్రంథం వేరు, ఈ పుస్తకం వేరు. ఇది మనకు పరసంబంధమైనటువంటి, ఇది పరలోక రాజ్యానికి. ఆ పాస్టర్ గారు చెప్తారు కదండి, పాస్టర్ గారు అని చెప్తారు కానివ్వండి, అలాగ అంటారు కానివ్వండి. నువ్వు వెళ్ళరా కాలేజీకి, పాస్టర్ గారు అని చెప్తుంటావు కానీ నేను స్కూల్కి ట్యూషన్కే అంటావు నువ్వు. అందులో లేదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఈ సాతాను మొక్కితే ఈ లోకంలో ఎన్ని కూడా మీకు ఇచ్చేస్తాడు. ఏది కావాలంటే అది వాడు అన్నారు, నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యం, ఈ మహిమ సమస్తాన్ని నేను ఒక గొప్ప రాజుని చేస్తా, నువ్వు నీకు ఏది కావాలంటే అమెరికా ప్రెసిడెంట్ చేస్తా, లేకపోతే నేను గొప్ప ఈ యొక్క ధనవంతుని చేస్తా ఈ లోకంలో.
ప్రపంచంలో పెద్ద కుళ్ళేరుగా చేస్తా నువ్వు కావాలంటే మెస్సియా, నీకేం కావాలి? పెద్ద ఆటగాడిని చేస్తా, లేకపోతే నేను పెద్ద సైంటిస్ట్ చేస్తా. అదేగా సైన్స్ అనే దయ్యం నిన్ను గొప్ప అది చేస్తా ఇది చేస్తా. కానీ ఆ సైన్స్ దయ్యం, కానీ అదే లోకాన్ని నాశనానికి కారణం. టెక్నాలజీ ప్రపంచాన్ని క్షణంలో నాశనం చేయడం అనుభవాన్ని అంతగా సైన్స్ డెవలప్ అయిపోయింది. మానవుడికి ఉపయోగపడే విధంగా అలా 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 డెవలప్ అయి చివరికి డెవలప్ అయిపోయింది తెలుసా? మానవుని నాశనం చేసే విధంగా డెవలప్ అయిపోయింది. అర్థమైంది మీకు ఇప్పుడు? అనుభవములు కనుగొన్నారు. ఇంకా చివరికి సైన్స్ ఏమైపోయింది అప్పుడు? చివరికి మానవ జాతిని నాశనం చేసేది అదే. అయితే సర్వశక్తివంతుడు రష్యాను ఉపయోగించుకున్నాడు ఆ సమయంలో. ఎందుకంటే వేల పాలన తీసుకుని రావడం కోసం, పాత లోకాన్ని నాశనం చేయడం కోసం ఆ రష్యాను ఉపయోగించుకుంటాడు. కాబట్టి అప్పుడు ఆ భూమి మీద మరలా 1000 పాలనలో అందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడు సంతోషమే. ఏ దేవుడు ఎలాగైతే ఉన్నారో మరలా అదే నూతన దేవుడులా ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషముతో, ఆరోగ్యంతో, సంతోషంతో, వ్యాధులు లేవు, రోగపు హాస్పిటల్ లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, జైళ్ళు లేవు, ఏ పోలీసులు లేరు, సైనికులు లేరు, ఎవరు ఏమి అక్కడ ఉండదు. ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి మనిషి మరణములు చూడకుండా ఆనందిస్తూ ఉంటారు. సహోదరులుగా ఉంటారు. హల్లెలూయా. అక్కడ మళ్ళా ఏదో పిల్లలు గాను, మా ఆయన నాకు ఇష్టం, ఆయన ఉపయోగం చేసుకున్నాడు, ఎంతమంది ఉన్నాడు, కాదని నన్ను ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. ఆయన ఇక్కడ ఎలా ఉన్నాను, నేను అక్కడ అలాగే ఉంటానంటే మేము ఇక్కడే ఉంటాం. అర్థమైందా? అక్కడ ఎలా ఉంటారు? సహోదరులు చెప్పారు కదా. బ్రహ్మం గారు ఆవలి గట్టుకు వెళ్ళినప్పుడు, అంటే జరగబోయే దారిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఏం జరిగిందనండి, అందరూ కూడా వచ్చి సహోదరుడా, ఓపు కూడా తన యొక్క భార్య కూడా సహోదరుడా, అందరూ సహోదరుడా అని పిలుస్తున్నారు. అక్కడ ఎలాంటి కామనాడులు లేవు. అర్థమైందా? ఒకరినొకరు చూడగానే కామోద్రేకులు అవడానికి, అక్కడ ఒకరినొకరు తాకగానే కామోద్రేకులు అయిపోవడం అసలు లేవు. అక్కడ వస్త్రములు, పిల్లారం ఆత్మ యొక్క ముసుగులు కలిగి ఉంటారు. దిగంబరంలో ఉన్న విషయం వాళ్ళ తెలియదు. అలాంటి మహిమలు అక్కడ జీవిస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి పిల్లలు కనడం కానీ, మళ్ళా వాళ్ళు ఇంకో పిల్లలు కనడం కానీ, వాటి జాతిని ఉత్పత్తి చేయడం అక్కడ ఉండదు. ఎక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే రక్షణ ప్రణాళిక వాటి జాతిని ఉత్పత్తి చేయడం, వాటి జాతికి అబ్రాహాము ఉన్నాడు, అక్కడి వాటి జాతిని ఉత్పత్తి చేస్తూ వాళ్ళు రక్షించబోతున్నారు ఆయన. అలాగే ఇక్కడ కూడా అన్ని జిల్లాలో వాటి జాతిని ఉత్పత్తి చేస్తూ వచ్చారు, వాటి జాతిని ప్రకారం సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. సువార్త అయిపోయింది. 1000 పాలన అనేది నిత్యత్వం, క్షమించండి, నిత్యం అని. అంటే ఒక చెప్పాలంటే స్థిరంగా ఉండేది, అది నిత్య నిబంధన అన్నమాట. నిత్యత్వం 1000 పాలన తర్వాత వస్తుంది. నిత్యము అంటే ఇక స్థిరముగా ఆయన పిల్లలుగా మనం ఉంటాయి. కొత్త పిల్లలు ఎవరు రారు, ఇంకెవరు ఉండరు. ఎప్పుడు అదే పిల్లలుగా ఉంటారు. ఇప్పుడు ఉన్నారనుకోండి, మీకు 2 పిల్లలు పుట్టారు అనుకోండి, అబ్బాయి అమ్మాయి ఎవరికొరు పెట్టారు, మీ ఆయన తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ 2 పిల్లలతోటే ఉంటారు. ఇంకా పిల్లలు పెడతారా? అలాంటిదే ఇప్పుడు కూడా ఇంకో ఆపరేషన్ లాంటిది అనమాట. ఇంకా కూడా 1000 పాలనలో ఇంకా పిల్లలు అలాగే సహోదరులుగానే ఉంటారు. అందుకని ఎక్కడ మీరు రాసి పూసుకుంటారు పౌరు గారు చెప్పారు అనమాట. భార్య కలిగిన వారు భార్య లేనట్టున్నాను. ఏమండి చెప్పారా లేదా? 1000 పాలన ఆ విధంగా ఉంటారు. అందువల్ల అక్కడ కూడా జతలుగా పురుషుడు స్త్రీ ఏదో ఎలా ఉన్నాడు, పురుషుడిగా స్త్రీగా సృష్టించాడు. అక్కడ పురుషులుగా స్త్రీలుగా ఉంటారు. సంతోషమే. ఎక్కడలాగా నువ్వు ఆ సెల్ ఫోన్ చూసి గోడ మీద వాల్ పోస్టులు చూసి
ఆ ఆడవాళ్ళని చూసి ఏళ్ళని చూసి వాళ్ళని చూసి సొంగ కాల్చుకుంటాను. అయ్యే అక్కడ ఆ మగాళ్ళని చూసి ఈ మగాళ్ళని చూసి సొంగ కాల్చుకుంటాను. అలాంటి కామకు సొంగ అక్కడేమి లేదు. ఆ మాటలే ఆలోచనలే స్పర్శించినా కానీ ఒక సహోదరుల మధ్య ఎలా ఉంటుందో అలాంటిది అక్కడ ఉండదు. అలాంటి గొప్ప రాజ్యం భూమి మీద ఉండబోతా ఉంది, రాబోతూ ఉంది. అందువల్ల సంతోషం కలిగిన వారు ఆయన రాజ్యంలో ఉంటారు. అక్కడ బలా నా సహోదరుడా అని నా సహోదరి చక్కగా అక్కడ చాలా ప్రేమ, సంతోషము, సమాధానము అక్కడ ఉండబోతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయితే మీరందరూ పరలోకి వెళ్ళిపోండి ఏమండి, అలాగైతే ఏం బాగుంది. అదేగా మీరు ఎక్కడ ఉండిపోతారు? అక్కడ పెళ్లి ఉండకపోతే ఎందుకు, పెళ్లి కలగకపోతే అక్కడ ఎందుకు, ఇంకా ఏమండి అదేది లేకపోతే ఇక్కడ ఎందుకు? ఇది జీవితం వేస్ట్ కదా. నేను ఇక్కడే ఉంటానులే, ఎవరు వస్తున్నాయి మీరు అనుకోవచ్చు. అదేందా నేను రాను, అమ్మ నువ్వు వెళ్ళిపో పరలోకం, నాకు ఇక్కడే బాగుంది. సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, చక్కగా రాసు పూసి తిరుగుతూ ఉంటాం. ఒకరి మీద ఒకరు చాలాగా కామపు ఆలోచనలు వెలుగుతూ ఉంటాయి. వాళ్ళని ఆలోచిస్తే అలా గడిపేస్తుంటాను నేను, కాబట్టి నేను రాను. ఇప్పుడు చాలా మంది అలాగే ఉంటుంటారు, లోకంలో అలా ఉంటున్నారు. నేను రాను నువ్వు అనొచ్చు, నేను ఎక్కడే ఉంటాను, నువ్వు కూడా ఎక్కడ ఉండవు, లోకంలో ఉంటాను, వేదనకరమైన స్థలంలో ఉంటాం. అక్కడేమో సహోదరులు ఏళ్ళ కాలంలో వీళ్ళు ఎక్కడ ఉంటారయ్యారంటే వేదనకరమైన స్థలంలో ఉంటాను. అందువల్ల మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ చక్కగా పెళ్లి చేసుకొని ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను, కాలేజీలోనో లేకపోతే స్కూల్లోనో లేకపోతే ఏదో ఒక పని చేసే వాటిలో ఎక్కడో డెవలప్మెంట్ చూసుకొని నేను ఇక్కడ ఉండిపోతాను, మీరు వెళ్ళిపోండి అని అందాం అనుకుంటామేమో. అలాంటి ఆలోచన పెడతాను నేను సాతాను. వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉండేది ఏంటంటే యుద్ధమే, నాశనమే. అందువల్ల నువ్వు కూడా ఇక్కడ చక్కగా పెళ్లి చేసుకుని మంచి కాఫర్ పెట్టేసి పిల్లలు కొనేసి ఇక్కడ కూడా బాగా నేను ఉండొచ్చు నువ్వు అనుకున్నా ఇంకేముండదు. అలాంటివి ఏమైనా ఉంటే వదిలిపెట్టేశాను. అలేలోయా అలేలోయా. అలాగని పెళ్లి చేసుకోవడం నా భావం కాదు. రాబోయే 1000 ఏళ్ల పాలన ఆ విధంగా ఉండబోతుంది. మనం ఎత్తబడిన తర్వాత ఇంకా సమస్తము కూడా శ్రమల్లో పడిపోతుంది. మనం లేఖనాలు మనము నమ్ముతూ నా వాయిదా తల్ల వంచుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం.